హాయ్! అందరూ ఎలా ఉన్నారు? నా పేరు ఐశ్వర్య. నేను ఐషూస్ ప్యాషన్ అనే యూట్యూబ్ ఛానల్‌తో మీ ముందుకొచ్చాను. ఇది నా ఫస్ట్ వ్లాగ్. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. ఇలాంటి వ్లాగ్స్ మరెన్నో మీ ముందుకొస్తూ ఉంటాయి. సో, ఈరోజు నేను మీ అందరికీ ఒక చాలా స్పెషల్ ప్లేస్‌కి తీసుకొచ్చాను. ఇది యూఎస్ఏ వెస్ట్ వర్జీనియాలో ఉన్న న్యూ బృందావన్. అసలు ఈ గ్రీనరీ ఎంత బావుందో! వెళ్ళేటప్పుడు ఒక్కటే క్వెషన్, అసలు ఎలా వెళ్తున్నాము? ఎట్లా వెళ్తాము? ఏంటి? అని చాలా టెన్షన్ వచ్చేసింది. ఇది ఫ్రీవే కాబట్టి కొంచెం బ్రాడ్‌గా ఉంది రోడ్. కానీ కొంచెం ముందుకెళ్ళాక చాలా చిన్నగా ఉంది రోడ్ అసలు. ఈ వన్ వేలోనే 2 వేస్ ఉన్నాయన్నమాట. ఇంకా రావట్లేదేంటి అన్న ఎక్సైట్మెంట్ చాలా ఉండే. అండ్ సిగ్నల్ కూడా చాలా లేకుండే అనమాట. ఎందుకనంటే అది కొంచెం ఫారెస్ట్ ఏరియా కాబట్టి కృష్ణుడు అండ్ అక్కడ ఉన్న దేవుళ్ళందరూ ఒక హిల్ పైన ఉన్నారు. సో, అందుకని అంత ఎక్కువగా సిగ్నల్ అయితే ఏం లేదు. మీరు లోపలికెళ్తే మాత్రం గుడి లోపలికెళ్తే సిగ్నల్ అంత పెద్దగా మీకేం ఉండదు. బట్ ఇక్కడ మేము ఎర్లీ మార్నింగ్ అంటే ఒక 7కి అలా స్టార్ట్ అయ్యాం కాబట్టి కొంచెం ఫాగీ వ్యూ వచ్చిందనమాట. ఇది టెంపుల్ బయట వ్యూ. టెంపుల్ లోపలికి వచ్చేసాము. ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా! నాకైతే చాలా చాలా నచ్చింది. చూస్తే మాత్రం అసలు అక్కడే ఉండిపోవాలి అన్నంత హ్యాపీగా అనిపించింది. చూడగానే అసలు మొత్తం ఇట్లా క్యూట్ క్యూట్ లైట్స్, ఆ డెకార్ చాలా 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 అందంగా అలంకరించారు. అండ్ నా లైఫ్లో ఫస్ట్ టైం నేను బృందావనంకి వెళ్తున్నాను. నేను ఇక్కడ ఇండియాలో ఇస్కాన్కి కూడా వెళ్ళలేదు కాబట్టి ఇక్కడ వెళ్ళే ఛాన్స్ నాకు ఆ దేవుడు కల్పించాడేమో, ఆ దేవుడే ఇంత దూరం నన్ను పిలిపించుకున్నాడేమో అన్న థాట్ అయితే మైండ్లో రన్ అవుతూ ఉంది. ఇక్కడుంది జగన్నాథుడు, సుభద్రాదేవి అండ్ బలరాముడు. చాలా క్యూట్గా కనిపిస్తున్నారు కదా! క్యూట్గా అలంకరించారు. చాలా నచ్చింది. నెక్స్ట్ అసలు చూడండి, మీరు కళ్ళు తిప్పుకోలేరు. ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే ఈ మందిరం కార్వింగ్స్ కానీ, దేవుణ్ణి అలంకరించిన తీరు కానీ, ఆ జూమర్ లైట్స్ కానీ చాలా 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 ఎలిగెంట్గా ఉన్నాయి. చాలా బాగుంది. అసలు దేవుణ్ణి చూస్తూ ఉంటే మాత్రం అలానే చూస్తూ ఉండిపోవాలి అన్నంత ఫీలింగ్ వచ్చింది. అసలు కోరిక కూడా ఏం కోరుకోవాలి అన్న థాటే రావట్లేదు. అలా చూస్తూ ఉండిపోయాను అన్నమాట దేవుణ్ణి. చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. అండ్ పక్కకి నరసింహస్వామి దేవుడు అండ్ ప్రహ్లాదుడు కూడా దర్శనం ఇచ్చారనమాట. చాలా బ్యూటిఫుల్గా అలంకరించారు. ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిలింగ్ చాలా బాగుంది. అండ్ ఇక్కడ నెక్స్ట్ స్వామీజీ ఎవరు అని అంటే స్వామి ప్రభుపాద్. తినే యూఎస్కి కృష్ణుడు అనే ఒక దేవుడు ఉంటాడు అని పరిచయం చేశారన్నమాట ప్రవచనాల ద్వారా. ఇంత దూరం వచ్చిన తర్వాత దేవుణ్ణి చూసిన తర్వాత ఆ రోడ్ వే మేమైతే ఏదైతే వచ్చామో అదంతా చాలా వర్త్ ఇట్ అని అనిపించింది. అండ్ నెక్స్ట్ డోర్ వచ్చేసి ఎగ్జిబిషన్ ఉందన్నమాట. వేర్ ఇట్ హ్యాస్ ఆల్ ది ఐడల్స్, అన్ని దేవుడి ఐడల్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో జపమాలాస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ వెరైటీ ఆఫ్ డెకార్ పీసెస్, అందులో ఎలిఫెంట్స్, కౌస్ అన్నీ చాలా చాలా క్యూట్ క్యూట్ డెకార్ పీసెస్ పెట్టారనమాట. చూడ్డానికి చాలా క్యూట్గా అనిపించాయి. లోపలికి వెళ్ళామంటే అసలు కొనకుండా బయటికి రాలేం కదా! అందుకే నేను ఒక 2 డెకార్ పీసెస్ అయితే కొనేసాను. ఇక్కడంతా చాలా పెద్ద ఐడల్స్ ఉన్నాయన్నమాట. అంటే ఎవరికైనా నచ్చితే వాళ్ళు పూజా రూమ్‌లో పెట్టుకోవడానికి గానీ, లేదా ఎంట్రన్స్‌లో కొంతమంది లైక్ ఐడల్స్ పెడుతూ ఉంటారు గదా! వాళ్ళ నమ్మకాలను బట్టి. సో, అలా ఐడల్స్ పెట్టుకోవడానికి చాలా చాలా బ్యూటిఫుల్ ఐడల్స్ ఉన్నాయి. దేవుడి విగ్రహాలు అని అంటారు గదా! అవి చాలా చాలా బాగున్నాయి. మ్యాక్సిమం అంటే కృష్ణునివే ఉన్నాయి. బట్ కృష్ణునివే గాకుండా వేరే దేవుడి ఐడల్స్ కూడా ఉన్నాయి. చూడ్డానికైతే ఎంత బాగా అనిపించిందంటే అసలు, అంటే నేను ఎందుకు ఇంత ఎక్సైటింగ్గా చెప్తున్నానంటే ఇండియాలో చూసాను నేను ఇవన్నీ ఫస్ట్. అండ్ యూఎస్లో చూడడం ఇదే ఫస్ట్ టైం. నేను ఎక్కడ చూడలేదు యూఎస్లో ఇంత పెద్ద ఐడల్స్, ఇంత పెద్ద గుడి అసలు నేను ఎక్కడ చూడలేదు. వెళ్ళాను కానీ ఇంత ఎగ్జిబిషన్ లాగా ఇక్కడ ఏం చేయలేదన్నమాట. సో, ఈ ఐడల్స్ చూడడం ఇదే ఫస్ట్ టైం ఇక్కడ యూఎస్లో. అది కూడా ఆ హిల్ పైన అడవిలో. అంటే అది నాకు మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు అంటారు కదా! అలా అనిపించిందనమాట.
ఇంత పెద్ద ఐడల్స్ తెచ్చి పెట్టడం కూడా గ్రేటే. అంటే వాళ్ళు ఎలా రన్ చేస్తున్నారో తెలియదు. అండ్ ఆల్సో ఉమెన్స్‌కి కానీ, మెన్స్‌కి కానీ డ్రెసెస్ ఉన్నాయన్నమాట. ట్రెడిషనల్ వేర్ ఉంది. లైక్ అంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఖాళీగా అయితే ఎగ్జిబిషన్‌కి వచ్చిన వాళ్ళు ఉండలేరు కదా! ఏదన్నా ఒకటి తీసుకొనే పోతారు. అట్లా డ్రెసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. కావాలంటే తీసుకోవచ్చు యాజ్ ఎ మెమరీ. అండ్ ఇక్కడ ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట. అంటే నేచర్‌ని రిప్రజెంట్ చేయడానికి పెట్టారేమో అనుకుంటా. సో, చాలా బ్యూటిఫుల్, అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్లవర్స్ అవైలబుల్ ఉన్నాయి. చూడగానే చాలా మంచిగా అనిపించింది. అంటే చాలా క్యూట్‌గా, బ్యూటిఫుల్‌గా ఉన్నాయి. కలర్ఫుల్‌గా ఉన్నాయి. అంటే డిఫరెంట్ కలర్స్ ఆఫ్ ఫ్లవర్స్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇంకొకటి చెప్పాలి ఏంటంటే, ఇంకా కొంచెం ముందుకెళ్తే మనకి నేచర్ ఎంత బ్యూటిఫుల్‌గా ఉందంటే, దానికంటే ముందు నేను మీకు గోశాల చూపిస్తాను రండి. నేను చూడ్డం ఒక 3 ఇయర్స్ తర్వాత చూస్తున్నా అనుకుంటా గోవులని. అసలు కౌస్ మామూలుగా ఇక్కడ నేను ఉండే ప్లేస్ ఏంటంటే స్నో ఎక్కువ పడుతుంది. ఇక్కడ కౌస్ అంటే లోపల పెంచుతారేమో, అంటే కంట్రీ సైడ్ పెంచుతారు ఎక్కువ. స్టేట్లలో, అపార్ట్మెంట్స్లలో ఇక్కడ ఉండే దగ్గరలో కౌస్ అసలు ఉండవు. కౌస్ చూడగానే చాలా ఎక్సైటింగ్గా అనిపించింది. ఒక క్షణం నేను ఇండియాకే వచ్చేసానేమో అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. బికాజ్ కౌస్ చూసి నేను ఆల్మోస్ట్ 3 ఇయర్స్ అవుతుంది. సో ఆ హ్యాపీనెస్లో కౌకి కూడా తినిపించేసాను అనమాట. అండ్ నేచర్ కూడా క్యాప్చర్ చేయడానికి వెళ్ళిపోయాను నెక్స్ట్ పార్ట్లో. ఇక్కడ ఏంటంటే నేచర్ చాలా చాలా బాగుంది చూడ్డానికి. యూఎస్లో ఏంటంటే నేచర్ బాగుంటుంది. అక్కడ ఒక ఎలిఫెంట్ ఉందన్నమాట, అదే పిక్ కూడా దిగేసాను అందుకే. అండ్ ఇప్పుడు ఇది రిటర్న్ అయ్యేటప్పుడు ఈ హౌసెస్, లైక్ వెరైటీ ఆఫ్ హౌసెస్ నాకు క్యాప్చర్ చేయాలనిపించింది యాజ్ ఎ మెమరీ. సో అందుకే ఇక్కడ క్యాప్చర్ చేసి పెట్టేశాను అనమాట ఈ బ్యూటిఫుల్ హౌసెస్. అంటే ఎప్పటికైనా వీడియో చూసుకుంటే గుర్తుండిపోతుంది కదా, అరే ఇంత క్యూట్ హౌసెస్ చూసామా అంటే. ట్రావెలింగ్లో ఉన్నప్పుడు అసలు గుర్తుండవు కదా మోస్ట్లీ, ఏం చూసామో, ఎక్కడ వెళ్ళామో, ఎలా చేసామో అని. సో నా మెమరీస్కి కూడా అంటే బ్యాక్ తిరిగి చూసుకుంటే బాగుంటుంది కదా అనేసి క్యాప్చర్ చేసి పెట్టాను. అండ్ ఆల్సో స్కై చూడండి ఎంత బాగుంది కదా, మేఘాలు చాలా బాగా అనిపిస్తున్నాయి కదా. మేఘాలు అంటే ఏంటో కాదండి, క్లౌడ్స్ బాగా అనిపిస్తున్నాయి కదా. యా చలో బాయ్ అంతే. అండ్ ఆల్సో అక్కడ వ్యూ పాయింట్ ఒకటి ఉంది, ఆ వ్యూ పాయింట్ కూడా కవర్ చేశాను. ఆ వ్యూ పాయింట్లో ఈ 2 ఫొటోస్ పెట్టాను కదా, ఈ 2 ఫొటోస్ క్యాప్చర్ చేసుకున్నాను. పిట్స్బర్గ్ డౌన్ టౌన్ వ్యూ పాయింట్ అనమాట ఇది. చాలా బాగా అనిపించింది. This is all about it. Enjoy the nature. This is all about the video. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. అండ్ రిటర్న్ అయ్యేటప్పుడు ఈ బ్యూటిఫుల్ సన్సెట్ని కూడా క్యాప్చర్ చేశాను. నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇలాంటి వీడియోస్ మీ ముందుకి ఇంకా ఎన్నో వస్తూనే ఉంటాయి. తప్పకుండా స్టే ట్యూన్ టు మై ఛానల్. అండ్ యా, దట్స్ ఆల్ అబౌట్ ఇట్. ఐశ్వర్య signing off. Thanks for watching. Take care. Bye bye.